నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. గోదావరిఖని శ్రీరాంనగర్లో ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలను స్థానిక మహిళలు పండగ వాతావరణంలో ఆదివారం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. మహిళలు ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకొని పండిన తమ చేతులను చూసుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్తో పాటు కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు ఎంతో ఇష్టంగా తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకొని మురిసిపోవడం అనాదిగా వస్తోందన్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం మూలంగా మహిళల్లో అందంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉంటాయన్నారు. గోరింటాకు వేడుకలను ఒక పండగలా ఇలా సామూహికంగా జరుపుకోవడం మూలంగా మహిళల్లో ఐక్యత కూడా పెరుగుతుందని సూచించారు. మన పూర్వీకులు మనకు నేర్పించిన మంచి సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లను ఈ తరం పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇక్కడ గోరింటాకు సంబరాలు ఎంతో ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ ఉన్న మక్కన్ సింగ్ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు డెవలప్మెంట్ గురించి ముందుకెళ్తా ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు, అమ్మల పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో, మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ ఇక్కడ 3x800 ఫ్యాక్టరీ తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే చదువుకొని జాబులు లేకుండా ఉన్నోళ్ళు ఈరోజు మీ అందరికీ తెలుసు దగ్గర 5-6 వేల జాబులు అయిన హాస్పిటల్లో కానీ ఆయనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాబులు పెట్టేయడం జరిగింది ఆల్రెడీ. ఇంతకుముందు కూడా బీహారీలని పటేల్ కంపెనీలలోకి వెళ్ళి బీహారీలని తీసేసి మనోళ్ళని అక్కడ చేర్చడం జరిగింది. ఇట్లా ఎన్నో అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో మనమే ఉండాలి, మన ఊరు డెవలప్ కావాలి. ఇక్కడి నుంచి బయట చదువులకని, బయట పండ్ల కొలువులకని ఇక్కడ అమ్మ నాన్నలని వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఈరోజు తిరిగి వచ్చే అమ్మల హృదయానికి సంతోషం కలగాలని చేసే ఈ రాజ్ ఠాకూర్ ప్రయత్నం ఆ 3x800 ఫ్యాక్టరీ అట్లాంటి 2-3 చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క జాబులు ఇక్కడే వచ్చి చేయాలని మళ్ళీ ఒకసారి ఆ దేవాది దేవుడిని మాకు శక్తి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మా అందరి ఐక్యతని గుర్తింపజేస్తుంది. ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అందరూ ఇది పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య తిరుమల, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి, మామిడి వీరేశం, రంగకృష్ణ, జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.